హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. పెద్ది పెద్ది సినిమా ఎప్పుడైతే అనౌన్స్ చేశారో కానీ రామ్ చరణ్ గారిని ఒక సరికొత్త లుక్లో, అసలు ఆ రఫ్ లుక్లో చూడడానికి చాలామంది ఎగ్జైటింగ్గా వెయిట్ చేస్తున్నారు. నిజంగా మొన్న ఇది ఒక చిన్న గ్లిమ్స్ ఇస్తే నిజంగా అసలు ఆ గ్లిమ్స్లో రామ్ చరణ్ గారి పర్ఫార్మెన్స్ పిచ్చి పీక్స్ అనిపించింది. జస్ట్ ఒక 20 నుంచి ఒక 40 సెకండ్స్లో ఉన్నటువంటి ఆ సీన్నే పిచ్చెక్కే లెవెల్‌లో తీస్తే బుచ్చిబాబు గారు, ఇంక సినిమాని ఎలా చేస్తారో మనం ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం. అంతేకాదు చిన్న చిన్న హింట్లించుకుంటూ వస్తున్నారు. మొన్న ఒక పోస్టర్ రిలీజ్ చేశారు. క్రికెట్ బ్యాట్ ఒకటి వెనకాల పెట్టుకుని, ఒక బ్యాగ్ ఒకటి కట్టుకుని రామ్ చరణ్ గారు వస్తున్నటువంటి సీన్. అంటే ఒక 80స్‌లో ఉండేటువంటి బ్యాక్ డ్రాప్‌గా తీసుకుంటున్నారు. దాంట్లో ఒక పవర్‌ఫుల్ బ్యాట్స్‌మెన్‌గా రామ్ చరణ్ గారిని చూపించడానికి సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది. ఇకపోతే ఏఆర్ రెహమాన్ గారికి సంబంధించినటువంటి మ్యూజిక్ అంటే ఇండియాలోనే కాదు, యావత్ ప్రపంచానికే ఆయన స్థాయి ఏంటో తెలుసు. ఆస్కార్ వరకు వెళ్ళి మనకి ఫస్ట్ టైం ఆస్కార్ని తీసుకొచ్చినటువంటి ఘనత ఆయనది. అలాంటి ఏఆర్ రెహమాన్ గారు ఇప్పటివరకు తెలుగులో సరైన మ్యూజిక్ ఇవ్వలేదనే చెప్పాలి. కానీ బుచ్చిబాబు గారు మాత్రం ఆయన దగ్గర నుంచి ఏం కావాలో, నాకు ఎలా కావాలో దానికి తగ్గట్టుగానే నేను ఆయన రెడీ చేసుకుంటాను. మీరు ఊహించిన దానికన్నా అద్భుతమైనటువంటి మ్యూజిక్ నాకు ఇచ్చారు ఆయన. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ నేనే మొన్న చూశాను. ఒక చిన్న ఒక సీన్ ఒకటి బయటికి లీక్ అయింది. పవన్ కళ్యాణ్ సారీ, నిన్న మొన్న ఒక సీన్ ఒకటి లీక్ అయింది రామ్ చరణ్ గారిది. ఒక అడవిలో ఒక చెట్టు దగ్గర నుండి, చెట్టు దగ్గర ఆయన డాన్స్ చేస్తూ ఒక చిన్న దాని బ్యాక్గ్రౌండ్ మీరు సాంగ్ వింటే మీకు అర్థమవుతుంది. ఇది కూడా హైదరాబాద్లో ఏఆర్ రెహమాన్ గారికి సంబంధించినటువంటి ఒక ఈవెంట్ కాన్సెప్ట్ ఒకటి ఇక్కడ ప్లాన్ చేస్తున్నారు. దాంట్లోనే ఈ సాంగ్ని రిలీజ్ చేయడానికి చిత్ర బృందం అంతా కూడా సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది. ఇంకా ఊహించండి, ఏఆర్ రెహమాన్ గారి కాన్సెప్ట్లో ఎలాంటి సాంగ్స్ ఉంటాయో మనం ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం. ఎస్పెషలీ రోజా నుంచి మొదలు పెడితే మొన్న వచ్చినటువంటి ఎన్నో ఆస్కార్ సినిమాలకు ఎన్నెన్నో సినిమాలు ఉన్నాయి. అలాంటి ఏఆర్ రెహమాన్ గారి దాంట్లో ఇప్పుడు అస్సలు సిసలైనటువంటి రామ్ చరణ్ గారి సినిమా పెద్ది కోసం ఆయన ఇచ్చినటువంటి సాంగ్ అదిరిపోయింది. ఒక రేంజ్లో ఉందని చెప్పి బుచ్చిబాబు గారు ఇంకా ఇంకా హింట్లు ఇస్తున్నారు. ఇకపోతే మనం ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం ఆ కాన్సెప్ట్లో ఈ సాంగ్ కనుక రిలీజ్ చేసి వదిలితే ఇంకా తెలుగు రాష్ట్రాలే కాదు, ఈవెన్ అది ఎలాగో పాన్ ఇండియా సినిమా. రామ్ చరణ్ గారిని రంగస్థలంలో ఎలా చూసామో, త్రిబుల్ లో ఎలా చూసామో, ధృవాలో ఒక క్లాసిక్ లుక్ ఎలా చూసామో, ఒక కల్ట్ మాస్ సినిమాని ఈసారి మరొకసారి రామ్ చరణ్ గారి రూపంలో, బుచ్చిబాబు గారి డైరెక్షన్లో మనం చూడబోతున్నామేమో అనిపిస్తుంది. సో ఎగర్లీ వెయిటింగ్. ఎందుకంటే చాలా సంవత్సరాల తర్వాత తెలుగు సినిమాకి ఏఆర్ రెహమాన్ గారు న్యాయం చేస్తారా లేదా? ఎందుకంటే చాలా సినిమాలు చేశారు, పులి కావచ్చు, ఇంకోటి కావచ్చు. కానీ ఆయన దగ్గర నుంచి మనం ఎక్స్పెక్ట్ చేసినటువంటి ఆ సాంగ్స్ సరిగ్గా రాలేదనే చెప్పాలి. ఎందుకంటే మిగతా తమిళ సినిమాలకి, హిందీ సినిమాలకి మంచి మంచి హిట్స్ ఇచ్చారు. కానీ తెలుగు సినిమాలకి మాత్రం కొంచెం వెనుక పడ్డారేమో అని అనిపించింది. అది ఈసారి బుచ్చిబాబు గారి నుంచి ఆ ఎక్స్పెక్టేషన్స్ అన్నిటినీ ఇంకా హై రేంజ్లో తీసుకువెళ్ళి, బుచ్చిబాబు గారు ఆయన మొండోడు అని చెప్పి చాలామంది చెప్తూ ఉంటారు. అసలు సావదొబ్బేస్తారు డైరెక్టర్లని. ఆ టైప్లో ఏఆర్ రెహమాన్ గారిని కూడా ఒక రేంజ్లో ఆడేసుకున్నారట. సార్ నాకు అలా కాదు, నాకు ఇలా కావాలి, సార్ నాకు అలా కాదు, ఇది కావాలని చెప్పి ఆయనలోని మరో కోణాన్ని తెలుగు సినిమాకి పరిచయం చేయబోతున్నారు అన్నట్టుగా కూడా బుచ్చిబాబు గారు చెప్పారు. చూద్దాం, ఎగరగా వెయిట్ చేద్దాం.